అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమీర్ మేడం, సమీర్ మిమ్మల్ని అయితే సమీర్ అని ఒక అబ్బాయి నా దగ్గర వచ్చేసామా, వాళ్ళు ఒక బ్రదరు, ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెల్ని రేప్ చేశారు. దాదాపు 11 years అవుతుంది. అయితే ఆమె ఏదో నర్సింగ్ వన్లో ఏమైనా జాయిన్ చేస్తూ డాబా నుంచి దూకింది ఒకసారి. అయితే అప్పటి నుంచి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఆ అమ్మాయి. అయితే అప్పటిన్న కలెక్టర్ గారు వీళ్ళ కేసు పరిశీలించింది. వాళ్ళు రిమాండ్లోకి పోయిన బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఈమె కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు చిరాయించడం చేయడం అట్లా జరుగుతూ ఉంటారు. ఈ పిల్లోడు అక్కడ కూడా అమ్మాయికి సెక్యూరిటీ లేదని వైజాగ్లో కూడా తీసుకేసి వెళ్ళాడు, వేసాడు. ఈ అబ్బాయి వచ్చేసి వర్కింగ్ మంచిర్యాల, ఈయన నర్స్ అన్నట్టు, స్టాఫ్ నర్స్. పాపం అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసిందంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మేమో ఇక్కడ, ఈ అబ్బాయి ఏమో మంచిర్యాలలో, ఆ అమ్మాయి ఏమో వైజాగ్లో. ఇప్పుడు ఈ పిల్లడు కోర్టు తీసుకురావాలన్నప్పుడల్లా అక్కడి నుంచి రావాలి, కళ్యాణ్ తీసుకొని వెళ్ళాలి. చాలా వంగిపోయి మొత్తం కట్టెపట్టుకొని నడుస్తాను. ఈ అబ్బాయి రిక్వెస్ట్ ఏంటి అంటే తన మంచిర్యాల నుంచి నాకు ఇదే ఎర్రగడ్డ హాస్పిటల్కి చేసిన పర్లేదు, నా చెల్లెని తీసుకొచ్చి నేను అలా పెట్టుకొని నా డ్యూటీ నేను తీసుకుంటాను. మెంటల్లీ వీళ్ళు కూడా డిప్రెస్డ్ ఉంటాడు. లేదా చూస్తుంటే మాటలలో అర్థమవుతుంది. పాపం ఇక వాళ్ళు ఎంత సఫర్ అయిందో కూడా తెలుస్తారు. అది ఏమన్నా కొంచెం అసలు మీరు ఒక హ్యుమానిటేరియన్గా ఉందో అతన్ని ఇక్కడ మనకి ఖైరతాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్, అదే నేను లెటర్ పంపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.